హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఇప్పుడైతే యూనికార్న్ 2025లో వచ్చిన కొత్త వెహికల్కి ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి అనేసి ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే చూసేయండి. ఈ వెహికల్ అయితే 2025 వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్. తర్వాత ఈ వెహికల్కి అయితే న్యూగా ఏం ఫీచర్స్ వచ్చాయంటే డిజిటల్ మీటర్, తర్వాత ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎల్ఈడి లైట్తో పాటు హ్యాండిల్ బార్, తర్వాత లైటింగ్ స్విచ్ ఇవన్నీ చేంజ్ చేశారు. మిగతా అవుట్లుక్ పరంగా ఏమి ఉంది, దాన్ని అయితే ఏం చేంజ్ చేసేం లేదు. డిజిటల్ మీటర్, ఎల్ఈడి లైట్, హ్యాండిల్ బార్, తర్వాత స్విచ్ యూనిట్ అయితే చేంజ్ చేశారు. ఈ డిస్ప్లేలు మనకి ఏమనేవి డిస్ప్లే అవుతాయి అంటే ఆర్పిఎం మీటర్ చూపిస్తుంది. మన గేర్ అనేది డౌన్ చేసినప్పుడు, తర్వాత గేర్ అనేసి వేసినప్పుడు ఇక్కడ చూపిస్తుంది న్యూట్రల్లో ఉందా, ఎన్నో గేర్లో పోతున్నాం అనేసి అది డిజిటల్గా ఇండికేట్ అనేది చేస్తుంది. ఇక్కడ చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎల్ఈడి లైట్, డిమ్ అండ్ డిప్ అనేసి స్విచ్ అయితే చేంజ్ చేశారు. ఇక్కడ ఆ డిమ్ అండ్ డిప్ అనేసి స్విచ్ అయితే చేంజ్ చేశారు. డిమ్ అండ్ డిప్, పాసింగ్ అన్నీ ఒకే స్విచ్లో అయితే ఇచ్చారు. చూడండి, ఈ విధంగా ఇచ్చారు. హ్యాండిల్ బార్ ముందు ఉన్న వెహికల్కి అయితే వైట్ అనేసి ఉండింది, ఇప్పుడున్న వెహికల్కి అయితే హ్యాండిల్ బార్ బ్లాక్ అయితే ఇచ్చారు. ఇంకా దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏమిటంటే ముందు ఉన్న వెహికల్కి ఓన్లీ నార్మల్ మీటర్ వస్తుంది, ఆర్పిఎంకు సపరేట్ ఇచ్చారు, స్పీడోమీటర్కి ఒకటి ఇచ్చారు, తర్వాత పెట్రోల్ చూపించడానికి అయితే ఇచ్చారు. ఇప్పుడైతే ఏబిఎస్, న్యూట్రల్, తర్వాత బ్యాటరీ ఛార్జ్ అవుతుందా లేదా ఇండికేషను, తర్వాత మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇండికేటర్ సింబల్ ఎడ్జ్లో అయితే ఇచ్చారు. చూడండి, ప్రతి ఒక్కటి డిజిటల్గానే ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న డ్రైవింగ్ పర్పస్, తర్వాత అన్నీ అయితే ఇచ్చారు. వీటికైతే ఇక్కడ సెటప్ చేసుకోవడానికి స్విచ్ అయితే ఉంటుంది. ఆ స్విచ్ యూజ్ చేసినప్పుడు ఏమిటి ట్రిప్, తర్వాత దీంట్లో ఉన్న ట్యాంక్లోకి పర్ లీటర్కి ఎంత దూరం మైలేజ్ ఇస్తూ ఉంది, తర్వాత దాంట్లో ఉన్న పెట్రోల్కి ఎంత దూరం పోవచ్చు, ఇలాంటి ఫీచర్స్ అంతా న్యూగా అయితే ఇచ్చారు. ఇప్పుడున్న వాళ్ళు ఏమిటంటే ఈ వెహికల్కి ఎలాంటి ఇష్యూస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే లేవు. ఎందుకంటే ఈ వెహికల్కి చాలా కస్టమర్లు అయితే చాలామంది ఎక్కువ లైక్ చేసే వెహికల్ అయితే ఈ యూనికార్న్ అనేసి చెప్పొచ్చు. ఈ యూనికార్న్కి ఇప్పుడు ఈ ఫీచర్స్ అన్నీ రావటం వల్ల ఇంకా ఎక్కువ సేల్స్ అనేవి పెరిగినాయి. చూడండి, ఇలాగ రేసింగ్ చేస్తున్నప్పుడు ఆర్పిఎం అనేది ఆడ ఇండికేట్ అనేది అవుతుంది. తర్వాత మన స్పీడ్ అనేది ఇక్కడ జీరోలో ఉందని చూడండి, అక్కడైతే చూపిస్తుంది. ఈ ఆర్పిఎం అనేది ఇక్కడ నెంబర్స్ ఉంటుంది, 0, 1, 2, 3 అలా ఆ విధంగా నెంబర్స్ ఉన్నాయి చూడండి. అక్కడైతే రేసింగ్ అనేది ఆర్పిఎం అనేది చూపిస్తుంది. ప్రతి ఒక్కటి చాలా స్పెషల్గా ఇచ్చారు. వెహికల్ అయితే చాలా స్మూత్ డ్రైవ్ ఉంది. ముందు BS4, BS6లో, తర్వాత ఇయర్కి సంవత్సరానికి చాలా అయితే డెవలప్ అయితే చేశారు. ఈ వెహికల్ అయితే నాకైతే నచ్చింది. మీకేమైనా నచ్చితే ఇప్పుడున్న BS6 2025లో ఈ కొత్త ఫీచర్స్ మీకు నచ్చినట్లయితే మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే కన్ఫర్మ్ చేయండి. మీకు నచ్చకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయొద్దండి. ఇలాంటి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ మరిన్ని వీడియోస్ చేయడానికి. దాంతోపాటుగా మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ముందుగా మన ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు ముందుగా వస్తాయి, నోటిఫికేషన్గా వస్తాయి. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు అనేవి త్వరగా మన వీడియోస్ అనేవి చూడొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను.